ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల వస్తున్నటువంటి అంశాలే కావచ్చు, వివిధ అంశాల వల్ల డబ్బులు ఊరికే రావు. ఆ లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు. ఏదో నువ్వు 10 పెడితే నీకు 20 రూపాయలు ఎట్లా వస్తాయి? అట్లాంటి ఈ సమాజం ఎందుకు? ఈ కష్టాలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఆ పొలం కాడికి పోయి ఆ పనులు చేసుకున్నాడు ఎందుకు? ఆ వరి చేను వండించడం ఎందుకు? ఆ పత్తి చేను చేస్తుడు ఎందుకు? వాళ్ళు కూడా ఓ ఫోన్ కొనుక్కొని 10,000 కొట్టి 10,000 పెట్టి ఓ ఫోన్ కొనుక్కొని 200 పెట్టి ఓ సిమ్ కార్డు కొనుక్కొని వాళ్ళు కూడా గివే ఆడతారు కదా. రైతులు కూడా షో లేకనా? ఎందుకు అంబానీ, ఆదాని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, లేకపోతే వీళ్ళంతా కూడా ఎందుకు ఈ రాజకీయాలు ఇవంతా ఎందుకు? డబ్బులే కదా చివరికి కావాల్సింది వీళ్ళకి అందరికీ డబ్బులే కదా. ఆ డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళంతా అవే ఆడతారు కదా. గీ కామన్ సెన్స్ లేకుండా, ఈ లాజిక్ లేకుండా ఆడేటోళ్ళు అయితే బుద్ధిహీనులనే చెప్తా. ఇప్పటికి కూడా గింత పెద్దగా ఒక రెవల్యూషన్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. 22 రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పెద్ద రెవల్యూషన్ నడుస్తూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కావచ్చు. ఇక ఇప్పుడు కూడా తప్పి ఆడితే మాత్రం ఇక వాళ్ళకే ఇక బుద్ధి లేకనే ఇక ఆడిర్రు ఈ బెట్టింగ్ యాప్స్లో, లేకపోతే ఈ ఇతర బెట్టింగ్లు చేస్తున్నారు అంటే అది బుద్ధి లేకనే. ఇక బుద్ధున్న పని అయితే కాదు ఇక.